ఇక మరో కీలకమైన అప్డేట్, పుతిన్ అండ్ ట్రంప్ వీరిద్దరు కూడా మరోసారి ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి భేటీ కాబోతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ ఇప్పటికే చెప్తూ ఉన్నారు, మోదీ తనతో చెప్పారు రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేశాము అని చెప్పి. భారత్ ఖండించిన పరిస్థితి. ట్రంప్ పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం ఆపాలి అని చెప్పేసి. సో త్వరలో జరగబోయే ఈ భేటీకి మోదీని పిలిచే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అలా ఒకవేళ ఇన్విటేషన్ అందితే మోదీ వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే రీసెంట్గా గాజా పీస్ డీల్కి మోదీ వెళ్ళలేదు కదా, ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు అలస్కాలో డొనాల్డ్ ట్రంప్ వ్లాడిమిర్ పుతిన్ను ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి మీట్ అవ్వడం జరిగింది కొన్ని నెలల క్రితం. అది ఆల్మోస్ట్ విఫలమైన ఆ పని ఉక్రెయిన్ యుద్ధం అయితే ఆగలేదు. ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి వ్లాడిమిర్ పుతిన్తో నేను హంగేరీ క్యాపిటల్ అయిన బుడాపెస్ట్లో వ్లాడిమిర్ పుతిన్తో నేను భేటీ అవ్వబోతున్నాను అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. అంటే ఈ హంగరీ అనేది రష్యా ఇటు బెలారస్ దగ్గరలో ఉంటుంది, అక్కడ యూరోప్లో మీట్ అవ్వబోతున్నారు. అది డేట్ ఫిక్స్ అవ్వలేదు, కానీ కొన్ని రోజుల్లోనే వీళ్ళిద్దరూ మీట్ అవ్వబోతున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ హమాస్ ఇజ్రాయెల్ వారు ఆపిన తర్వాత దీర్ఘకాలంగా కొనసాగుతున్న వారు రష్యా ఉక్రెయిన్ వారు, దాన్ని ఆపాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. అందువల్ల పుతిన్తో భేటీ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. పుతిన్ కూడా దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, ఇద్దరు మీట్ అవ్వబోతున్నారు. మరి ఈ మీటింగ్ తర్వాత ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా లేదా అనేది ఎలా ఉందంటే, వెంటనే ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకటే చెప్తున్నారు, ఇండియా చైనాలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్లే రష్యా పెట్టుబడి పెట్టుకుని వారికి పెట్టుబడి పెట్టుకుంటుంది. కాబట్టి ఆయిల్ దిగుమతిని ఆపాలి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నాకు రష్యా ఆయిల్ని సగానికి తగ్గిస్తానని ప్రామిస్ చేశారు అని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. ఇండియా దాన్ని ఖండించడం కూడా జరిగిందండి, మనం గుర్తుపెట్టుకోవాలి. చైనా కూడా నేను రష్యా నుంచి ఆయిల్ నేను తగ్గించను, నేను దిగుమతి చేసుకుంటే ఇది నా రైట్, అది నువ్వు అడగడానికి నువ్వెవరు అని చైనా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ఆపాలని ఇండియా సంపూర్ణంగా కోరుకుంటుంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగడం వల్ల ఇండియాకి లాభం కంటే నష్టమే ఎక్కువైంది. ఎందుకంటే అమెరికాతో సంబంధాలు చెడిపోయినాయి. ఇటు రష్యాతో మనం పూర్తిగా సంబంధాలు మెరుగుపరుచుకోవాలి, దాన్ని కొనసాగించాలి, ఉన్న సంబంధాలని దీన్ని కొనసాగిస్తూనే దానికి విరుద్ధమైన దాని శత్రువైన అమెరికాతో కూడా సంబంధాలు కొనసాగించాలి. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఇటు రష్యా ఆయిల్ దిగుమతి ఎక్కువ చేసుకోవడం వల్ల రష్యాతో సంబంధాలను కొనసాగించడానికి అమెరికాతో తగవు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మోడీ దౌత్య విధానానికి వచ్చిందనమాట. కాబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే రష్యా నుంచి మనం ఆయిల్ తెచ్చుకోవచ్చు, అమెరికాకి ఇంకా ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలని కోరుకోవడంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ట్రంప్ కూడా దీన్ని అవకాశంగా తీసుకుని మోడీని ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అడిగినట్టు మోడీని సంపూర్ణంగా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే, ఇటు ఉక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ జెలెన్స్కీతోనూ అటు రష్యన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్తో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఇటు నాటో దేశాలతో సంబంధాలు ఉన్నాయి, చైనాతో సంబంధాలు ఉన్నాయి, రష్యాతో సంబంధం. మోడీ ఏంటంటే అందరికీ నచ్చ చెప్పగలుగుతారు. ఇప్పుడు మోడీ అక్కడ ఉండడం వల్ల రష్యా ఆయిల్ మనం దిగుమతి చేసుకోవడం వల్ల రష్యా మన మాట కాదనలేదు. కాబట్టి మోడీని ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అని ట్రంప్ యొక్క ఉద్దేశం, దాన్ని మనం కొట్టి పారేయలేం. కాబట్టి ఆ సమావేశానికి బుడాపెస్ట్లో జరిగే ట్రంప్ పుతిన్ భేటీకి మోడీని పిలిచిన ఆశ్చర్యం లేదు. కానీ ఆ సమయంలో వెళ్ళకపోయినా మోడీ పరోక్షంగా కూడా, అంటే ఇండైరెక్ట్లీ ఈ కెన్ ప్లే ది గ్రేటెస్ట్ రోల్ అనమాట, కన్స్ట్రక్టివ్ రోల్, నిర్మాణాత్మకమైన పాత్ర పోషించి యుద్ధాన్ని ఆపడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయొచ్చు. ఈ యుద్ధం ఆగే అవకాశాలు ఇప్పుడు మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎంజీరావు గారు, ప్రస్తుతానికైతే హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోయింది. మరి ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ మరో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ట్రంప్కి ఆ ఎబిలిటీ ఉందంటారా, లేకపోతే ట్రంప్ ఆపలేకపోతే జరిగే పరిణామాలు ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా, అసలు ట్రంప్ ఆపగలరా అంటే ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే, యుద్ధం చేసే రెండు పార్టీలు అసలు యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాయా లేదని. ఇక్కడ ఏంటంటే ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా దాడిని గత 3.5 సంవత్సరాలుగా తట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు వింటర్ ఒకటి వస్తుంది. ఈ రష్యా అనేది వింటర్ అంటే ఎలా ఉంటుందంటే, రష్యా వార్ఫేర్. రష్యా ఏంటంటే ఇప్పుడు ఒకటి ఉంటుందండి, చీకట్లో రాక్షసులతోని ఎదిరించలేం. చూడండి, రామాయణంలో చెప్తాడు విశ్వామిత్రుడు రాముడికి చెప్తాడు, నైట్ అయ్యిందంటే తాటకను సంహరించడం కుదరదు, రామా సంపే అని. నైట్ అయితే రాక్షసుల బలం ఎక్కువ అంటారు. అలాగే రష్యాకు ఒకటి ఉంటుందండి, రష్యాకి వింటర్ వస్తే, శీతాకాలం వస్తే రష్యాను ఓడించడం ఎవరి తరం కాదు. ఈవెన్ హిట్లర్ కూడా లెనిన్గ్రాడ్ ముట్టడి సమయంలో శీతాకాలంలో ఓడిపోతారు, గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత యూరోప్లో నియంతలందరూ రష్యాతో వింటర్లో పాటు చేయలేరు. ఇప్పుడు రష్యాకి వింటర్ రాబోతుంది కాబట్టి ఉక్రెయిన్లో ఉన్న విద్యుత్తు స్థావరాలని విద్యుత్తు ట్రాన్స్మిషన్ లైన్ అన్నిటిని నాశనం చేసేస్తుంది. ఇప్పుడు ఈ వింటర్లో రష్యా విన్ అనేది తప్పదు. ఇంకా పూర్తి స్థాయి విన్ ఇప్పుడు సంపాదించబోతుంది రష్యా. ఎందుకంటే ఉక్రెయిన్కి నాటో సహాయం కూడా అంతగా లేదు. ఇప్పుడు నాటో దేశాలు కూడా భయపడుతున్నాయి రష్యాకి. రీసెంట్గా పోలాండ్, ఎస్తోనియా, లాత్వియా మీద రష్యా ఒక డ్రోన్ దాడి చేసేటప్పటికి ఇంకా అవి కూడా ప్రత్యక్షంగా దిగలేని పరిస్థితి. అమెరికా కూడా టొమహాక్ అనే మిసైల్స్ ఇద్దామంటే అది కూడా ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గాడు పుతిన్ ఫోన్ తర్వాత. కాబట్టి ఉక్రెయిన్కి సహాయం ఆగిపోయింది. ఈ వింటర్లో పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ ఓడిపోబోతుంది. అంటే రష్యా ఏం కోరుకుంటుంది, ఈ వింటర్ అయ్యేటప్పటికి ఎలాగో నేను ఓడిస్తాను కదా, ఇంకా యుద్ధాన్ని ఎందుకు ఆపాలని పుతిన్ అనుకోవచ్చు. కానీ పుతిన్ మీద ఇప్పుడు తీవ్ర స్థాయిమైన ఒత్తిడి ఉందండి. హ్యూజ్ ప్రెజర్ ఆన్ హిజ్ హెడ్. ఎందుకంటే ఈ హమాస్ ఇజ్రాయెల్ వార్ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న అతిపెద్ద వార్ ఏంటంటే గత 3.5 సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ వార్. ఈ ఉక్రెయిన్ రెడీగానే ఉంది, రష్యా తగ్గాలి. కాబట్టి పుతిన్ మీద ప్రెజర్ ఎక్కువైపోయింది. ఎలా ప్రెజర్ అయిందంటే ఇండియా, చైనాల నుంచి కూడా కాస్త ప్రెజర్ వచ్చింది. ఎందుకంటే తెలివిగా అమెరికా ఇటు చైనా, ఇండియాలో ఆయిల్ దిగుమతి చేసుకోవడంలో ఆ డబ్బుతో రష్యా యుద్ధం చేస్తుంది అనేది ఒక పెద్దగా ప్రోపగండా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్కి ఎదుగుతున్న చైనా, ఇండియాలో కూడా ఇది ఇబ్బంది. మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కానీ అది ఇబ్బందికరంగా పరిణమించింది. కాబట్టి రష్యా యుద్ధం ఆపాలని ఇండియా, చైనాలు కూడా కోరుకుంటున్నాయి. కాబట్టి అమెరికా కాస్త విజయం సాధించింది. ఇప్పుడు ఇండియా కూడా యుద్ధాన్ని ఆపితే బాగుందని కోరుకుంటుంది. పుతిన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇండియా చెప్తుంటాం కదా, ఇప్పుడు చైనా కూడా అదే కోరుకుంటుంది. కాబట్టి పుతిన్ మీద ఏకాక అయిపోతారన్నమాట. ఇప్పుడు ప్రపంచం మాట ఆయన వినవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉక్రెయిన్లో చాలా విజయం వచ్చేసింది. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపిన ఉక్రెయిన్లో ఉన్న లుహాన్స్కు, ఈ డొనెట్స్ లాంటి రీజన్స్ ఇప్పుడు రష్యాకు వదిలేయవలసిన పరిస్థితి ఒకటి వస్తుంది. లేకపోతే జరగదు. అక్కడ మినరల్ అంతా ఆయనకే వస్తుంది. కాబట్టి ఉక్రెయిన్ ఎప్పుడు నాటోలో జాయిన్ అవ్వదు, రెండో డిమాండ్. కాబట్టి ఉక్రెయిన్లో జెలెన్స్కీ అధికారంలో ఉండడం మూడో డిమాండ్. ఇవి పుతిన్ పెట్టినాయి. కాబట్టి పుతిన్కి ఆ డిమాండ్ ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుంది. అమెరికా దానికి సంసిద్ధంగా ఉంది. కాబట్టి పుతిన్ వింటర్ తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ఓడించి తీసుకునే దానికంటే ఇప్పుడు వచ్చే ప్రయోజనాలు ఏంటంటే రష్యన్ ఎకానమీ కూడా ఆపదలో ఉంది. రష్యాలో కూడా యుద్ధాన్ని ఆపి ఆయన ఇంకా ఎకానమీని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి పుతిన్ అనుకున్న లక్ష్యాలు ఆల్రెడీ సిద్ధించినాయి. కాబట్టి యుద్ధాన్ని ఆపడానికి ఈరోజు పుతిన్ రెడీ. వింటర్ దాకా ఉక్రెయిన్ ఆల్రెడీ సంసిద్ధంగా ఉంది. నాటో దేశాలు కూడా ఇప్పుడు ఆగిపోతే బాగుండు, ఇంకా ఉక్రెయిన్కి మేమేమి సహాయం చేయాలన్నట్టు పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రష్యా రీసెంట్గా అలస్కా సమ్మిట్ తర్వాత రష్యా చేసిన తెలివైన పని ఏంటంటే ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్న నాటో దేశాల మీద డైరెక్ట్గా డ్రోన్లు అటాక్ చేసి ఇక వస్తే మూడో ప్రపంచానికి సిద్ధంగా ఉంటామని అట్టింది. కాబట్టి నాటో దేశాలు కూడా ఈసారి రష్యా మీదకి రావు, ఉక్రెయిన్కి సహాయం చేయి. కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం ఆపమనేవి చెప్తాయి. మన అలస్కా సమ్మిట్ ముందు అవి చెప్పలేదు. ఇప్పుడు రెడీగా ఉన్నాయి బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు. కాబట్టి మొత్తం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడానికి కావాల్సిన అనువైన పరిస్థితులు, ఒక ఎకో సిస్టమ్ అనేది అక్కడ డెవలప్ అయిపోయింది. ఇన్ కేసు ఈ యుద్ధం ఆపకపోతే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందండి. అందులో ఎటువంటి తిరుగులేదు. ఇక నక్సల్స్ రహిత భారత్ ఇదే